క్వాడ్స్లో 1200 కోట్ల దోపిడీ, ఇది కూడా అంతే. తెల్లరాయి తరలింపులో వైసీపీ అక్రమ దందా, గత ఏడాదిలోనే 4 లక్షల టన్నులు విదేశాలకు పంపించారట. టన్ను సగటున 30,000 రూపాయలకు అమ్మారంట. ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో విచ్చలవిడి తవ్వకాలు, ఇతర జిల్లాల పర్మిట్లతో విదేశాలకు ఎగుమతి, ఎన్నికల కోడ్ సమయంలో అధికారుల విచారణ, ఒక్క నెల్లూరు జిల్లాలోనే 255 కోట్ల పెనాల్టీలు, కేంద్రం ఆదేశాలతో విచారణ, నిగ్గు తేలిన నిజాలు, ఒక్క కేసు నమోదు చేయని అధికారులు. ఇదొక వార్త. దీంతో పాటు ధర్మారెడ్డికి సెలవు, నేటి నుంచి వారం పాటు మంజూరు, రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని షరతు, 12న బాబు రాక నేపథ్యంలోనే నిర్ణయం, తిరుపతి జేఈఓకు అదనపు బాధ్యతలు. ఇది కూడా చాలా కీలకమైన వార్తే. అలాగే మరొక కీలకమైన అంశం ఇక్కడ, జే బ్రాండ్లకు చెక్, మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు జే బ్రాండ్లు అంటారు కదా మొదటి నుంచి, ఇప్పుడు అవి ఇంకైతే ఆగిపోతున్నాయి అనమాట. తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నా, ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు, వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకే కప్పం కట్టబోమన్న బ్రాండ్ల కనుమరుగు, ఇప్పుడు అందరికీ ఆర్డర్ ఇస్తున్న బెవరేజెస్ కార్పొరేషన్, 5 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చింది అంటున్న కంపెనీలు. జగన్ ప్రభుత్వంలో కనుమరుగైపోయిన ప్రముఖ కంపెనీల మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోకి తిరిగి వచ్చేస్తున్నాయి. కమిషన్ల కోసం ఇంతకాలం తొక్కి పట్టిన బ్రాండ్ల కంపెనీలకు ఇప్పుడు విముక్తి లభించినట్లయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పాత విధానాన్ని పక్కన పెట్టిన బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు నిబంధనల ప్రకారం ఆర్డర్లు ఇస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభుత్వంలో జే బ్రాండ్లకు చెక్కు పడింది. ఇది మందుబాబులకు గుడ్ న్యూసే, ఎందుకంటే వాళ్ళు కోరుకుంటున్నారు ఎప్పటి నుంచో ఇది కావాలి, ఈ బ్రాండ్లు కావాలని. మరి ఆ బ్రాండ్లు వస్తున్నాయేమో మొత్తం మీద. అలాగే వీళ్ళు ఇదే వార్తను హైలైట్ చేశారు, 3 కోట్ల